తెలుగు రాష్ట్రాల్లో కూడా చలిపులి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి చల్లగాలులు తీవ్రత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణకు కోల్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చలి బారి నుండి కాపాడుకునే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. హైదరాబాద్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సముద్ర తీర ప్రాంతాలు, గోదావరికి అత్యంత సమీపంలో ఉండే గ్రామాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యాటక ప్రదేశాలైన లంబసింగి, పాడేరు, అరకుల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నాయి. పల్నాడు జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుండి 8 డిగ్రీల సెల్సియస్కు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడం, చల్లగాలుల ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రేవతి తెలంగాణ అటు ఆంధ్ర ఇరు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. రానున్న రోజుల్లో 3 నుండి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ తో పాటు రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా చలిగాలులు వీస్తున్నాయి. మొత్తానికైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఆసిఫాబాద్ గిన్నెదారిలో 6.1 డిగ్రీలు నమోదైంది. ఇది సింగిల్ డిజిట్ నమోదు కావడంతో మొత్తం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. మొత్తానికైతే వ్యవసాయ పనులు కూడా ముందుకు సాగడం లేదు. పొగమంచు కారణంగా కూడా ఇటు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో వాహనాలను నిలిపివేయాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కొంతమంది లెక్క చేయకుండా ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో మాత్రం ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చలి వణికిస్తుందని చెప్పవచ్చు. ఇటు ఒక పక్క తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు కూడా ఆటంకంగా మారింది. ప్రచారం ముందుకు సాగడం లేదు. మొత్తానికైతే రేపే ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చలి కారణంగా సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుంది. చల్లగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. రేపు మధ్యాహ్నం వరకే పోలింగ్ నిర్వహిస్తారు కాబట్టి అత్యధిక శాతంగా పోలింగ్ శాతం నమోదు కావాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికైతే చలి తీవ్రత అన్నిటి మీద పడుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే స్కూల్లో కూడా పిల్లలు వెళ్లడం లేదు. చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లలో కూడా హాజరు శాతం తగ్గుతుంది. ఫిబ్రవరిలో 10th ఎగ్జామ్స్ ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హాజరు శాతం కూడా తగ్గడంతో మొత్తం ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క సింగరేణిలో కూడా హాజరు శాతం తగ్గుతుంది. కార్మికులు విధులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రాత్రి వేళల్లో విధులకు వెళ్లవలసి వస్తుంది. తిరిగి ఉదయం పూట ఇంటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాహనాలపై వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీంతో మాత్రం సింగరేణిలో హాజరు శాతం తగ్గి ఉత్పత్తికి కూడా విఘాతం కలుగుతుంది. కాబట్టి చలి ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుందని చెప్పవచ్చు. ఇటు వ్యవసాయ పనులు కూడా ముందుకు సాగలేదు. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది. ఈ పత్తి ఏరేందుకు కూడా వెళ్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 10 గంటలకు వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తున్నారు. 6 గంటల సమయం మాత్రమే ఉంటుంది. 6 గంటల్లో పని ముందుకు సాగడం లేదని చెప్తున్నారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా
తెలుగు రాష్ట్రాలకు చలి తీవ్రత ఎక్కువ ఉంది, అన్నిటిపైన ఎఫెక్ట్ పడుతుంది. దీనికి తోడు అనారోగ్యం బారిన పడుతున్నారు ప్రజలు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు కూడా చేపట్టారు. అయినప్పటికీ కూడా వృద్ధులు, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటి పట్టున ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. రేవతి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రెండు తెలుగు రాష్ట్రాలపై చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో అటు వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. వాహనాలపై వెళ్తూ ఉంటే పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కానివ్వండి, దారి కనిపించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు కొంతమంది వాకింగ్కి వెళ్లాలన్నా కూడా, ప్రజలు కూడా బయటికి వెళ్లాలన్నా, పనుల మీద నిమిత్తం బయటికి వెళ్లాలన్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అదేవిధంగా వాటికి శ్వాసకు సంబంధించి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హనుమంతరావు ఫోన్ లైన్లో అందిస్తారు. హనుమంతరావు. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిందని చెప్పుకోవాలి. చలి అయితే దాదాపు 16 డిగ్రీలకి అయితే పడిపోయిందని చెప్పాలి. వాహనదారులు అయితే, వచ్చే వాహనదారు పోయే వాహనదారులకైతే దగ్గరకు వచ్చిన దాకా కూడా లైటింగ్ అనేది అయితే పడే పరిస్థితి అయితే లేదు. అందుకని వాహనదారులు అయితే చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలనేది తెలుసుకోవాలి. అట్లాగే ప్రతి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి జిల్లాలో శ్రీకాకుళం కానీ, మన్యం కానీ ఇట్లా అడవి ప్రాంతాలకు ఉన్న రోడ్డు రవాణాల దగ్గర అయితే ఇంకా మంచు అయితే ఎక్కువగా మంచు తుఫాను లాగైతే పడే అవకాశం అయితే ఉంది. అట్లాగే ఇప్పుడు ప్రజలైతే ఈ మంచుకైతే తెల్లవారిదా ఎండ వచ్చేదాకా బయటికి రావద్దని చెప్పుకోవాలి. అట్లాగే టీవీ పేషెంట్లు కానీ ఇట్లా ఉన్న వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ వాహనదారులు అయితే మంచు తుఫాన్లా కురుస్తున్న సమయంలో కొంచెం వాహనాలు పక్కన ఆపుకొని కొంచెం తెరిపించిన తర్వాతే వెళ్ళాలని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హనుమంతరావు.